నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చైనా పాక్ రోజు రోజుకు జాన్ జిగిరీలుగా మారిపోతున్నాయి. ఓ దగుల్బాజీకి ఓ దరిద్రుడు తోడైనట్లు రెండు దేశాలు కలిసి భారత్ మీద కుట్రలు చేస్తూనే ఉన్నాయి. అప్పుల నుంచి ఆయుధాల వరకు, సాయం నుంచి సమరంలో చేయందించే వరకు అన్నింటికీ చైనా వైపే చూస్తోంది పాకిస్తాన్. ఇప్పుడు ఆ దేశం యూజ్ చేస్తున్న ప్రతి ఆయుధం మేడ్ ఇన్ చైనానే. పూర్తిగా డ్రాగన్ మీద ఆధారపడుతున్న పాకిస్తాన్ రోజు రోజుకు వీక్ అవుతోంది. దరిద్రానికి రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తోంది. ఇంతకీ పాకిస్తాన్ కు చైనా సరఫరా చేస్తున్న ఆయుధాలేంటి? థిక్ ఫ్రెండ్స్ గా మారిన చైనా పాకిస్తాన్, అప్పుల నుంచి ఆయుధాల వరకు చైనా మీదే ఆధారపడుతున్న పాకిస్తాన్. పాక్ వాడే ఆయుధాలన్నీ మేడ్ ఇన్ చైనావే. ఏదో రోజు పాక్ ను చైనా ముంచేయడం ఖాయమా? భారత్ ఎదుగుదలను చూసి రగిలిపోయే చైనా మన చుట్టుపక్కల దేశాలన్నింటినీ గ్రిప్లోకి తెచ్చుకుంటోంది. అప్పులంటూ కొందరిని, సాయం పేరుతో ఇంకొందరిని, స్నేహం పేరుతో మరికొందరిని పక్క దేశాలను గుప్పెట్లో పెట్టుకుని భారత్ మీదకు ఉసిగొల్పుతోంది. ఎదురు చెప్పలేరు కదా అని తుస్సుమనే అడ్డగోలు ఆయుధాలిచ్చి వ్యాపారం పెంచుకుంటోంది. పాకిస్తాన్ను కూడా అలానే గ్రిప్లో పెట్టుకుంది చైనా. స్నేహమని రెండు దేశాలు పైకి చెప్పుకుంటున్నా ఒకరిది అవసరం, మరొకరిది అవకాశం. ఇకటు ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రతీకారం పేరుతో భారత్ మీద పాక్ తోక జాడించింది. ఈ దాడుల్లో ఆ దేశం ఉపయోగించిన ఆయుధాల్లో చాలా వరకు చైనా సరఫరా చేసినవే. ఒకప్పుడు అమెరికాతో పాటు వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా చైనా మీదే ఆధారపడుతోంది. పాక్కు చైనా సరఫరా చేసిన ఆయుధాల లిస్టులో అత్యాధునిక వెపన్స్ కూడా ఉన్నాయి. అయితే చాలా వరకవి తుస్సుమన్నాయనుకోండి, అది వేరే విషయం. పాకిస్తాన్ కు చైనా సప్లై చేసిన ఆయుధాల్లో ప్రధానమైనది JF-17 థండర్ ఫైటర్ జెట్. అమెరికాతో డీల్ క్యాన్సిల్ చేసుకున్న తరువాత చైనా వీటిని సరఫరా చేసింది. ఆ తరువాత 4.5 మల్టీ జనరేషన్ ఫైటర్ జెట్ J-10C కూడా సరఫరా చేసింది. వీటితో పాటు టైప్ 5A ఫ్రిగేట్స్, టైప్ 041 హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్స్, వింగ్లూంగ్ 2 డ్రోన్స్, Z-10M అటాక్ హెలికాప్టర్స్, HQ-9 డిఫెన్స్ సిస్టమ్స్, SH-15 సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ, PL-15 మిసైల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలను దశాబ్దాలుగా పాకిస్తాన్ కు చైనా సరఫరా చేస్తోంది. ఏటా పాక్ చైనా మధ్య షాహీన్ ఈగల్ పేరుతో యుద్ధ విన్యాసాలు జరుగుతాయి. అరేబియన్ సముద్రంలో రెండు దేశాల మధ్య సాగర్ గార్డియన్ షో కూడా జరుగుతుంటుంది. అవసరం లేదు అనుకుంటే కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వని రకం చైనా. అలాంటిది పాకిస్తాన్తో స్నేహమంటే భారత్ మీద అక్కసుతోనే. ఈ కుట్రలోనూ వ్యాపారమే చూసుకుంటుంది డ్రాగన్ కంట్రీ. పాకిస్తాన్ను నిండా ముంచేసింది. చైనా నుంచి కొనుగోలు చేసిన చాలా ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమయ్యాయి. భారత్ దాడులను ఎదుర్కోవడంలో ఫీల్ అవడమే కాదు, కొన్నైతే పేలకుండానే కింద పడిపోయాయి. లాహోర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దూసుకొస్తున్న ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది. ఇలా ఓ రకంగా పాకిస్తాన్ను చైనా ఆయుధాలను పరీక్షించే ల్యాబ్గా కూడా ఉపయోగించుకుందన్నది మరికొందరి అభిప్రాయం. చైనా మీద పూర్తిగా ఆధారపడిన పాకిస్తాన్ సొంత దేశంలో ఆయుధాల తయారీని పట్టించుకోవడం మానేసింది. అసలే దరిద్రమంటే చైనాతో దోస్తీతో అది డబుల్ అవుతోంది. ఇకటు ఆయుధాల పరంగానే కాదు, ఆర్థికంగానూ పాకిస్తాన్ కు చైనానే దిక్కు. పాక్ లో డ్రాగన్ కంట్రీ భారీగా పెట్టుబడులు పెట్టింది. 2005 నుంచి 2024 మధ్య కాలంలో ఏకంగా $68 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా బీజింగ్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. ఓవైపు పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ భారత్ మీదకు ఎగదోస్తూ, మరోవైపు చైనా శాంతి మంత్రం పలకడం వెనుక భారీ వ్యూహమే ఉంది.
యుద్ధం తీవ్రమైతే రోడ్డు మార్గం ద్వారా మిడిల్ ఆసియాను అనుసంధానించాలనుకునే చైనా కలల ప్రాజెక్ట్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మధ్యవర్తిత్వం అంటూ డ్రాగన్ ఓవర్ యాక్షన్ చేసింది. చైనాను నమ్ముకుని నిల్చున్న దేశం ఒక్కటీ లేదు. దాదాపు అన్నీ దివాళా తీశాయి. చైనాతో స్నేహం ఇలానే కంటిన్యూ అయితే పాక్ పరిస్థితి కూడా దాదాపు సేమ్. చైనా ఏం చెప్తే అదే, ఎలా చేయమంటే అలానే ఆడుతోంది పాకిస్తాన్. అయినా ఆడిస్తోంది మాత్రం డ్రాగన్ కంట్రీనే. అసలు రెండు దేశాలు స్నేహితులుగా ఎలా మారాయి, ఎప్పుడు మారాయి, ఇద్దరిని దగ్గర చేసిన సంఘటనలు, పరిణామాలు ఏంటి? చైనా గుప్పిట్లోకి పూర్తిగా వెళ్లిపోతున్న పాకిస్తాన్ తన గోతి తనే తవ్వుకుంటోందా? పాక్ చైనా దోస్తీపై ప్రపంచ దేశాల్లో వినిపిస్తున్న చర్చ ఏంటి? పూర్తిగా చైనా గుప్పెట్లో చిక్కుకున్న పాక్. అసలు ఈ రెండు దేశాల ఫ్రెండ్షిప్ ఎలా? చైనా పాక్ ఎప్పటి నుంచి మిత్ర దేశాలు? చైనాను నమ్మి పాక్ మునగాల్సిందేనా? పాక్ చైనా ప్రస్తుతం క్లోజ్ ఫ్రెండ్స్. ఆర్థిక రక్షణ రంగంలో పాకిస్తాన్కు చైనా సాయం చేసింది, ఇంకా చేస్తోంది కూడా. అంతర్జాతీయ స్థాయిలోనూ రెండు దేశాల మధ్య స్నేహం కనిపిస్తుంది. నిజానికి జాన్ జిగర్ అన్నట్లు ఉన్న ఈ రెండు దేశాలు ఒకప్పుడు అంత సన్నిహితంగా ఉండేవి కావు. 1956లో అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్లై పాక్లో పర్యటించారు. ఆ పర్యటన చైనా పాక్ మధ్య బలమైన సంబంధాలకు నాంది పలికింది. 1961లో జుల్ఫికర్ అలీ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రతినిధి బృందం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొంది. ఆ సమయంలో చైనాకు మద్దతుగా సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు పాక్ దానికి అనుకూలంగా ఓటేసింది. అప్పటి నుంచి చైనాకు పాకిస్తాన్ మద్దతుదారుగా ఉంటోంది. ఇక భారత్తో చైనాకు ఎప్పటినుంచో శత్రుత్వం ఉంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా చైనా పాక్ మధ్య స్నేహం కుదిరింది. అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యతిరేకమైన ప్రతి విషయంలోనూ చైనా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచింది. ఇదే ఆ రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది. FATF బ్లాక్ లిస్ట్ లో పాకిస్తాన్ పడకుండా చైనా చాలాసార్లు సపోర్ట్ చేసింది. ఇకటు పాక్ను ఆర్థికంగానూ చైనా ఆదుకుంది. పాక్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నప్పుడు చైనా అప్పులిచ్చింది. ఇక చైనా పాకిస్తాన్ మధ్య సైనిక సహకారం కూడా ఉంది. పాకిస్తాన్ సైన్యం చైనాలో శిక్షణ పొందుతోంది. ఉమ్మడి సైనిక విన్యాసాలు చేస్తుంటారు. అణ్వాయుధాలు, యుద్ధ నౌకలు, విమానాలు, క్షిపణులు వంటి సైనిక పరికరాలను తయారు చేయడంలోనూ పాకిస్తాన్కు చైనా సాయం చేస్తూ ఉంటుంది. ఇక చైనా ఆయుధాలను ఎక్కువ శాతం దిగుమతి చేసుకున్న దేశం పాకిస్తాన్ మాత్రమే. 1951 మే 21 నుంచి చైనా పాక్ మధ్య దౌత్య సంబంధాలు స్టార్ట్ అయ్యాయి. దశాబ్ద కాలంగా ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారం, దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారీగా దిగుమతులు చేసుకుంటోంది. 2024లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $23.1 బిలియన్ చేరుకుంది. పాకిస్తాన్కు ఎగుమతులు 17% పెరిగి $20.2 బిలియన్ చేరుకున్నాయి. $2.4 బిలియన్ విలువైన అణు రియాక్టర్లు, బాయిలర్లు, మెషినరీ, మెకానికల్ పరికరాలతో పాటు $1.3 బిలియన్ విలువైన ఐరన్, స్టీల్ ఉత్పత్తుల్ని కూడా ఎగుమతి చేసింది. గడిచిన 5 ఏళ్లలో పాక్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 81% ఆయుధాలు చైనావే. పాకిస్తాన్లో ఇంత పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న చైనా భారత్ పాక్ మధ్య యుద్ధం జరగాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకునే అవకాశముండదు. రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణమే చైనా వ్యాపారానికి మంచిది. లేదంటే ఆర్థిక అస్థిరత వచ్చే ప్రమాదం ఉందన్నది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తరువాత ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం చేస్తానని చైనా ముందుకొచ్చింది కూడా అందుకే. అయితే చైనా గుప్పెట్లోకి పూర్తిగా వెళ్లిపోయిన పాక్ ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదన్నది మరికొందరి వాదన. మంచి పేరుతో ముంచడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. పాక్కు జరగబోయేది కూడా అదే అన్నది ఇంకొందరి అభిప్రాయం.